హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశానండి. మా అమ్మాయి గోల్డీ స్కూల్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చేస్తుంది. అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశాను. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మ ఆకలి వేస్తుంది ఏమన్నా ఉంటే పెట్టమ్మా అంది. సో మార్నింగ్ దోశలు వేసానండి. ఆ దోశల పిండి కొంచెం ఉంటే పాపకి ఒక 2 దోశలు వేసి ఇస్తున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్ తోటేమో వీడియో తీస్తున్నాను, ఇంకో హ్యాండ్ తోటేమో దోశలు వేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది. అలాగే ఇంకో పక్క పాలు వేడి చేస్తున్నాను. దోశలు తినేసిన కొంతసేపటికి పాలు కూడా ఇద్దామని. పాలు అయితే కంపల్సరీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇస్తానండి. ఎందుకంటే పాలు చాలా బలం కదండి పిల్లలకి, ఎదిగే పిల్లలకి. అందుకని దోశ అయితే ఒకటే తింటుందండి తను, కానీ ఒక 2-3 వేసాను, ఒకవేళ కావాలంటే తింటుందేమో అనేసి. మా అమ్మాయికి దోశలు అంటే చాలా ఇష్టం అండి. వీక్ మొత్తం దోశలు టమాటా చట్నీ వేస్తే హ్యాపీగా మారం చేయకుండా భలే తినేస్తుంది. చాలా ఇష్టం తనకి దోశలు అంటేనే. ఈ దోశలు వేసే ప్యాన్ చూసారు కదండి, ఇది అయితే ఐరన్ ప్యాన్. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే నేను వాడట్లేదు, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదని. దీన్నైతే దోశలు తిప్పుకునే ఆ గరిటెనైతే మా కోనసీమ వాళ్ళు ఏమంటారంటే అట్ల పెనం అంటారు. సో ఈ అట్ల పెనం అయితే మా అమ్మగారు కొనిచ్చారు నాకు. చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా అయ్యింది అనుకుంటా. ఇది దోశలు ఫస్ట్ దోశ అయితే బాగా రాదు, కానీ తర్వాత నుంచి చాలా బాగా వస్తాయి. నేను దీన్నే వాడతానండి సీజనింగ్ అది చేసుకుంటూ. చాలా బాగా వస్తాయి. చాలా పలుచగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెల్తీ కాబట్టి. నేను ఇంకా ఆ నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కొనడం ఆపేసి ఇంకా మా అమ్మగారు ఇచ్చిన దీంట్లోనే వాడుతున్నాను. దోశలు అయితే వేసేసాను. మా గోల్డ్ తల్లికి తింటాకి పట్టుకు వెళ్తున్నాను. చూడండి, వీడియో తీసుకుంటున్నానని పాపం నువ్వే తినమ్మా నేను వీడియో తీసుకుంటున్నాను కదా అనేసి అంటే తనే తినేస్తుంది. యాక్చువల్లీ నేనే తినిపించాలి తనకి, నేను పెడితే తింటుంది తను. కానీ మా గోల్డమ్మ చాలా మంచిది, నాకు హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా తినేస్తుంది తను. ఓ పక్క టీవీ చూస్తూ కార్టూన్ నెట్వర్క్స్లో చూస్తూ దోశ తినేస్తుంది. ఇక్కడైతే బట్టలు ఉన్నాయండి. ప్రతిరోజు అయితే నాకు బట్టలు ఉంటాయి. అవి ఆరిపోయిన తర్వాత సోఫా మీద తెచ్చుకుని ఒకటి మడత పెట్టుకుంటానండి. కూర్చుని అయితే మడత పెట్టట్లేదు, ఎందుకంటే కూర్చుని ఉంటే పనులు అవ్వగమ్మునని చెప్పేసి. ఇది ఒక పనే కాదు కదండి, మనకి బోల్డెన్ పనులు ఉంటాయి. బట్టలు అయితే మడత పెట్టేశాను. అవన్నీ సెల్ఫ్లో సర్దేయాలి కూడా, సర్దేశాను. మా అమ్మాయి దోశ తినేసిన తర్వాత హోంవర్క్స్ అయితే రాసుకుంటుంది. హోంవర్క్స్ తను రాసుకునేటప్పుడు ఎప్పుడైనా డౌట్ వస్తే నన్ను అడుగుతుంది, కానీ మ్యాక్సిమం తనే రాసేసుకుంటుందండి. తను యూకేజీ చదువుతుంది. చాలా బాగా హోంవర్క్ చేసుకుంటుంది, చాలా బాగా చదువుతుంది, చాలా నీట్గా రాస్తుంది. తప్పు వస్తే అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. చూసారు కదా చక్కగా రాసుకుంటుంది, చదువుకుంటూ రాస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది చదువులో, చాలా బాగా రాస్తుంది. ఇప్పుడు వాళ్ళు రాస్తుంది చదువుతుని. ఆటు అమ్మ వచ్చేసిందండి. 1 month అయింది స్టార్ట్ చేసి యూకేజీ. ఇప్పుడే స్టార్ట్ చేసేది తనకి, అలా అప్పుడే వచ్చేసింది అనుకుంటా. ఆటో అమ్మ వచ్చేసినాయి. తనైతే చాలా బాగా చదువుకుంటుంది. ప్లస్ ఇక్కడ ఈ లోపు నేను టీ పెట్టుకున్నాను. ఈవినింగ్ అవుతే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఒక కప్పు టీ పడాల్సిందే మనకి, లేకపోతే పనులు ముందుకెళ్ళవు. తెలుగు హోంవర్క్ రాసేసింది బంగారు తల్లి. ఇప్పుడు ఇంగ్లీష్ హోంవర్క్ తీసింది. ఆరెంజ్ ట్రీ అంటూ చదువుతూ రాస్తుంది. ఇక్కడ చాలా బాగా రాస్తుంది. మ్యామ్ ఎలా రాస్తారో అలా ఎస్టీస్ అలాగే నీట్గా అందంగా ఒక లైన్ కూడా తప్పుపోకుండా నీట్గా రాస్తుందండి మా గోల్డ్ తల్లి. చాలా బాగా చదువుతుంది. చాలా జ్ఞాపశక్తి కూడా ఎక్కువ. ఎవరి హెల్ప్ తీసుకొచ్చి చదువులో డౌట్ వస్తే నన్ను మాత్రం అడుగుతుందండి తను. అలాగే రాసి బంగారు తల్లి అలసిపోయిందనేసి పప్పాయ అయితే నేను కట్ చేసి ఇచ్చాను. ఏదో 4-5 పీసెస్ తింటుంది, అంతకని మించి ఎక్కువ తిందండి అసలేని. టీవీ చూస్తూ తింటుంది. దాని తర్వాత మేము
మేడపైకి అయితే వెళ్తున్నాము. పైన మల్లె పూల చెట్టు ఉంది. మల్లె మొగ్గలు ఏమన్నా కాసినేమో కోసుకుని గోల్డ్ తల్లికి పెడదామనేసి మల్లె చెట్టు దగ్గరికి వచ్చాము. అక్కడక్కడ కాసినాయండి. వర్షం బాగా పడితే బాగా కాస్తాయి, మంచి స్మెల్ వస్తాయి. పెద్ద బొండు మల్లె అంటారు ఇవి. ఇక్కడైతే కోస్తున్నాను. దయచేసి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారు కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. బాయ్ బాయ్.